షలోమ్ ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమియా ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో నేను కొన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలను కవర్ చేయడం జరిగింది. చివరి వరకు ఈ వీడియోను చూడండి. ఈ రోజు అనగా 19వ తారీఖు గురువారం ఉదయం 7:04 మాకు భయంకరంగా సైరన్స్ మోగడం జరిగింది. ఇరాన్ 30 మిసైల్స్ తోటి ఇజ్రాయెల్ మీద భయంకరంగా దాడి చేయడం జరిగింది. ఈ 4 రోజుల్లో ఇదే అతిపెద్ద దాడి. అయితే విషాదకరమైన విషయం ఏంటి అని అంటే, ఇరాన్ తన మిసైల్స్ ద్వారా హాస్పిటల్స్ ను టార్గెట్ చేస్తుంది, జనావాసాలను టార్గెట్ చేస్తూ ఉన్నది. ఈ రోజు జరిపిన ఈ యొక్క మిసైల్ దాడిలో బేర్షివాలోని సొరాకా హాస్పిటల్ భయంకరంగా ధ్వంసమైపోయింది. ఆ హాస్పిటల్లోని 7 బ్లాక్స్ చాలా వరకు ధ్వంసమైపోయాయి. కానీ లక్కీగా ఏంటి అని అంటే, ఆ 7 బ్లాక్స్ మోస్ట్లీ ఈ యొక్క టెలినర్సింగ్ ఆపరేటివ్ బ్లాక్స్ అన్నట్టు. అంతేకాదు ఆ బ్లాక్స్ లో ఈ యొక్క అంబులెన్స్ సర్వీసెస్ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అందును బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఘోరంగా డ్యామేజ్ అయిపోయినా గానీ, నిజంగా ఆ బ్లాక్స్ అన్ని చాలా వరకు కొలాప్స్ అయిపోయినా గానీ క్యాజువాలిటీస్, మరణాలు పెద్దగా ఏం సంభవించలేదు. కాకపోతే ఆ యొక్క బ్లాక్స్ పక్కనే ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూ యూనిట్ ఉన్నది. అందులోని 25 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 3 పరిస్థితి క్రిటికల్ గా ఉన్నది. అందులో ఒక చిన్న పాప కూడా ఉన్నది, ఒక చిన్న బేబీ కూడా ఉన్నది. తన పరిస్థితి కూడా చాలా విషాదకరంగా ఉంది. ఈ అటాక్ కి వెంటనే నెతన్యాహు గారు రెస్పాండ్ అయిపోయి పక్కా ఈ యొక్క నిరంకుశమైన ఇరాన్ ప్రభుత్వం దీనికి తప్పకుండా మూల్యం చెల్లిస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఇజ్రాయెల్ కి టెహ్రాన్ మీద చాలా వరకు కంట్రోల్ ఉంది, కానీ ఎప్పుడు కూడా జనావాసాల మీద అటాక్ చేయలేదు, హాస్పిటల్స్ మీద అటాక్ చేయలేదు, స్కూల్స్ మీద అటాక్ చేయలేదు. ఒకవేళ వైమానిక దాడులు జరపాలి అని అంటే టెహ్రాన్ లోని ప్రజలకు విజ్ఞప్తి చేసి, మీరు సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్ళండి, టెహ్రాన్ని విడిచి వెళ్ళండి అని వారికి విజ్ఞప్తి చేసి వారు వెళ్ళడానికి సమయం ఇచ్చి అటు తర్వాత వారు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ఇరాన్ మాత్రం మిసైల్స్ ద్వారా ఇజ్రాయెల్లోని జనావాసాలను టార్గెట్ చేస్తూ ఉన్నది, స్కూల్స్ ని, ఈ యొక్క హాస్పిటల్స్ ని టార్గెట్ చేస్తూ ఉన్నది. కొంతమంది అంటా ఉంటుంటారు, ఏంటి ఇజ్రాయెల్ గాజాలో వాళ్ళని టార్గెట్ చేయలేదా, గాజాలోని సామాన్య ప్రజలని చంపలేదా అని మాట్లాడుతూ ఉంటుంటారు. ఇక్కడ గమనించవలసింది ఏంటి అని అంటే, అక్టోబర్ 7th రోజు హమాస్ వాళ్ళు వచ్చి అతి భయంకరంగా, అతి కిరాతకంగా, అతి క్రూరంగా చిన్న పిల్లలను సైతం ఓవెన్ లో పెట్టి కాల్చినారు. వృద్ధులనైతే ఫేస్బుక్ లైవ్ ద్వారా వారి గొంతులు కోసారు. చాలా మంది మహిళల మీద భయంకరంగా దాడి చేశారు. అనేక మందిని అతి కిరాతకంగా, క్రూరంగా వారిని హత్య చేశారు. చాలా మందిని బందీలుగా తీసుకుని వెళ్లారు. ఆ రకంగా హమాస్ యొక్క టన్నల్స్ లో అతి భయంకరమైన పరిస్థితులను అనుభవిస్తున్న తమ వారిని విడిపించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలలో భాగంగా ఈ యొక్క గాజాలోని అమాయకులను, సామాన్య ప్రజలను అందరిని హెచ్చరించి వారు ఆ ప్రాంతాలను విడిచి వెళ్ళడానికి ఎంతో సమయం ఇచ్చి అటు తర్వాత దాడులు జరిపింది. కానీ హమాస్ మాత్రము ప్రజలను సేఫెస్ట్ ప్లేస్ కి వెళ్లకుండా అడ్డుకొని ఆ ప్రజలను మానవ షీల్డ్స్ లాగా ఉపయోగించుకొని ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. తిరిగి ఇజ్రాయెల్ గనక తమ వారిని రక్షించుకోవడానికి దాడులు జరిపితే మాత్రము ఇదిగో ఇజ్రాయెల్ అమాయకులను చంపుతుంది అని భయంకరమైన ప్రాపగండా క్రియేట్ చేశారు. హమాస్ మాత్రము యూదులను చంపడం మా జన్మ హక్కు అన్నట్టుగా ప్రవర్తించవచ్చు. ఇజ్రాయెల్ తమ వారిని విడిపించుకోవడానికి దాడులు చేస్తే మాత్రము ఇజ్రాయెల్ మారణ హోమం సృష్టిస్తుంది అన్నట్టుగా ప్రాపగండా క్రియేట్ చేస్తారు. సేమ్ ఇరాన్ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్లోని జనావాసాలను, హాస్పిటల్స్ ను టార్గెట్ చేయడం వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. ఏంటి అని అంటే, ఈ రకంగా ఇజ్రాయెల్లోని జనావాసాలను టార్గెట్ చేస్తూ, హాస్పిటల్స్ ని టార్గెట్ చేస్తూ ఎక్కువ మందిని గనక చంపగలిగినట్లయితే ఇజ్రాయెల్లో తిరుగుబాటు మొదలవుతుంది. ఈ విధ్వంసాన్ని బట్టి కాల్పుల విరమణ కొరకు ఈ యొక్క నెతన్యాహు ప్రభుత్వం మీద ప్రెషర్ బాగా పెరుగుతుంది, ప్రజలు ఆ రకంగా తిరగబడతారు అన్న ఒక కుట్రలో భాగంగా ఇరాన్ ఈ రకంగా దాడులు చేస్తుంది. కానీ సర్ప్రైజింగ్ అంశం ఏంటి అని అంటే, ఎంత విధ్వంసం జరిగినా గానీ ఇజ్రాయెల్ ప్రజలు కంప్లీట్ గా బెంజమిన్ నెతన్యాహు గారి వెనకాల నిలబడ్డారు. ఇంతకు ముందుకు నెతన్యాహు గారు ఏ చిన్నది చేసినా కానీ చాలా వరకు వ్యతిరేకించే గ్రూప్ కూడా ఈ సమయంలో 100% నెతన్యాహు గారి వెనకాల నిలబడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఏ కుట్ర అయితే చేస్తూ ఉన్నదో అదే కుట్ర తిరిగి ఇరాన్ కు తాకుతుంది. ఎందుకు అనంటే, ఇరాన్ ప్రభుత్వం మీద ఇరాన్ ప్రజలు భయంకరంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వం దేశం లోపల ఇంటర్నెట్ ను కంప్లీట్ గా కట్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినట్టుగా ఈ యొక్క ఇరాన్ లోని టెహ్రాన్ ప్రజలు ఆ యొక్క నగరాన్ని విడిచిపెట్టి వెళ్లడం అయితేనేమి, అటు తర్వాత ప్రజలు తిరుగుబాటు చేయడం అయితేనేమి, ఇవేవి కూడా బయటికి పొక్కకుండా కంప్లీట్ గా ఇంటర్నెట్ ను నిలిపివేయడం జరిగింది. ఇరాన్ లోని టీవీ ప్రసారాలను కూడా కంప్లీట్ గా ఇరాన్ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది. ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్ టెలికాస్ట్ చేస్తా ఉన్న సమయం
సమయంలో ఇరాన్ ప్రజలు ఆ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసే వీడియోలు సడన్ గా ప్రసారం అవ్వడం జరిగింది. సో ఇది ఎవరు హ్యాక్ చేశారు అనేది స్పష్టత లేదు. ఇజ్రాయెల్ ఇరాన్ లోని అరాక్ అనే ప్రాంతంలో ఉన్న ప్రధానమైన అణు స్థావరాల మీద భయంకరంగా దాడి చేయడం జరిగింది. అదే స్థలంలో న్యూక్లియర్ వెపన్ కోసం సపోర్ట్ గా ఉండే వాటర్ రియాక్టర్స్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇరాన్ యొక్క మెయిన్ అణుస్థావరం ఎక్కడ ఉంది అని అంటే ఫ్రోడో అన్న ప్రాంతంలో ఉంది. అక్కడ కొండల మధ్యలో లోపల అండర్ గ్రౌండ్ లో ఆ యొక్క స్థావరాన్ని నిర్మించడం జరిగింది. సో ఇజ్రాయెలీ ఆర్మీ నెక్స్ట్ ఆ ఫ్రోడో ప్రాంతాన్ని టార్గెట్ చేయబోతూ ఉన్నది. నిన్నటి రోజు ట్రంప్ గారు మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలను స్పష్టం చేయడం జరిగింది. ఇరాన్ అఫీషియల్స్ కాల్పుల విరమణ కొరకు వైట్ హౌస్ కి వెళ్లడం జరిగింది. ఒక వారం క్రితం వచ్చి ఉంటే బాగుండేది, నౌ ఇట్స్ టూ లేట్ అని ట్రంప్ గారు బదిలివ్వడం జరిగింది. అంతేకాదు ట్రంప్ గారు ఒక విషయం చాలా ఖచ్చితంగా చెప్పారు. ఏంటి అని అంటే కాల్పుల విరమణ అనేది అస్సలు ఉండదు. ఇరాన్ టోటల్ గా సరెండర్ అవ్వడము, ఆ యొక్క అణు ప్రయత్నాలను కంప్లీట్ గా విరమించుకోవడం మాత్రమే సొల్యూషన్ అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇరాన్ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని అడిగిన ప్రశ్నకు వెంటనే ట్రంప్ గారు మా ప్లాన్స్ మాకున్నాయి అని బదులిచ్చారు. ప్రజెంట్ మన మీడియాలో ఈ యొక్క ఇరాన్ కి 22 దేశాల సపోర్ట్ ఉన్నది. ఈవెన్ ఈ యొక్క రష్యా ప్రెసిడెంట్ పుతిన్ గారు కూడా ఇజ్రాయెల్ కి భయంకరంగా వార్నింగ్ ఇచ్చాడు అన్న వార్తలు ప్రసారం అవుతూ ఉన్నాయి. అంతటి పరిస్థితులు ప్రస్తుతం ఇక్కడ ఏమీ లేవు. అంతేకాదు పుతిన్ గారు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య నేను మధ్యవర్తిత్వం వహిస్తాను అని చెప్పినప్పుడు ముందు యుక్రెయిన్ ని సాల్వ్ చేయండి, ఇది తర్వాత చూద్దురు గాని అనేసి ట్రంప్ గారు బదిలివ్వడం జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయెల్ ఒకవైపు గాజాలోని హమాస్ వాళ్ళని ఎదుర్కొంటూ అక్కడ జరిగే యుద్ధం అక్కడ జరుగుతూనే ఉన్నది, అటు తర్వాత ఇరాన్ తో కూడా పోరాడుతూ ఉన్నది. సో ఇవి ప్రస్తుతం ఇజ్రాయెల్లో ఈ మధ్యాహ్నం వరకు ఉన్న అప్డేట్స్. సో అసలైన వాస్తవాలు ప్రజలకు చేరే నిమిత్తము ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని ఎడల తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.